అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ముందుగా మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన రవి గారికి సార్ హ్యాపీ బర్త్డే సార్. అండ్ అలాగే అరవింద్ గారికి ఎప్పుడు నిజంగా చాలా సపోర్ట్ చేస్తారు అరవింద్ గారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి వచ్చిన నా వెల్ విషర్స్ అనుకోండి, లేకపోతే నా ఫ్యాన్స్ అనుకోండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంత కలగా నడుస్తుంది ఈవెంట్ అంతా. మీరు అప్పటి నుంచి వెయిట్ చేసి ఇంత మా అందరికి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి తమ్ముడు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఏం తమ్ముడు ఏంటి మాట ఇస్తున్నా తమ్ముడు, కాన్ఫిడెంట్ హ్యాట్రిక్ కొడుతున్నాం. మా టీం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. నిజంగా ఏ ఈవెంట్ జరిగినా చెన్నై లవ్ స్టోరీ ఇంత పాజిటివ్గా, ఇంత వైబ్గా, ఎందుకంటే మా ప్రొడ్యూసర్స్ ఎక్కడా వెనకాడట్లేదు సినిమాని తీసుకెళ్లే విధానంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్కేఎన్ గారికి, సాయిరాజ్ గారికి, మా ధీరజ్ అన్నకి. ప్రతి ఒక్క ఈవెంట్ ఇంకా ఏదో చేద్దామని చెప్పి ఈవెంట్కి వస్తుంటే తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్. అండ్ మా టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఇక్కడ ఓన్లీ కంటెంట్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ముందుగా చెప్పే ముందు రవెన్న, థ్యాంక్ యూ సో మచ్ రవెన్న ఫర్ ఎవ్రీథింగ్. అయిపోయింది తమ్ముడు, అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది తమ్ముడు, అయిపోయేది. అంటే నేను ఇంతకుముందు నాకు తెలిసి ఒక 4-5 ఇంటర్వ్యూలు ఇంతకుముందు చెప్పాను. చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ఇంకా మా ప్రొడ్యూసర్స్కి నేను సజెస్ట్ చేశాను అనమాట. సార్ ఏం టెన్షన్ తీసుకోవద్దండి, చెన్నై లవ్ స్టోరీకి మేము ట్రైలర్ కట్ చేయలేకపోతున్నాం. ట్రైలర్ కట్ చేయకన్నా మీరు July 24 సినిమా వేయండి. 23rd ప్రీమియర్ వేసినప్పటి నుంచి ఎందుకు రారు, క్రౌడ్ అందరూ ఈ సినిమాకి ఆల్రెడీ ఉన్నారు, ఈ సినిమాని చూస్తారు, ఖచ్చితంగా థియేటర్కి వస్తారు ట్రైలర్ లేకపోయినా అని చెప్పాను. నాకు సినిమా మీద అంత నమ్మకం తమ్ముడు, నేను మాటగా ఇస్తున్నాను. మీరు వెయిట్ చేయొద్దండి. మా వాళ్ళు ఎప్పుడు బుక్ మై షో ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు. మీరు కాన్ఫిడెంట్గా టికెట్ నొక్కండి. చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్లో మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోయిన ఒక లవ్ స్టోరీ చూస్తున్నారు. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది 2 రోజుల, 3 రోజుల, నెల, లేకపోతే గంట, అర్ధగంట నాకు తెలీదు, చాలాసేపు ట్రాన్స్లో ఉంటారనమాట. ఎలాంటి సినిమా చూసారా మనం అని చెప్పి మీరందరూ చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ఈ సినిమా చేసినందుకు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరందరూ బయటకు వచ్చి అరే మా అన్న మరో మంచి సినిమా చేశాడరా అని చెప్పి మీరందరూ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అర్థం కాలే తమ్ముడు. సరే తమ్ముడు, అంటే వాడు బాగున్నాడు తమ్ముడు, వాడు బాగున్నాడు. థ్యాంక్ యూ. అంటే థ్యాంక్ యూ తమ్ముడు. ఒకటే మాట, నేను తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేశారు, మిమ్మల్ని వెయిట్ చేయించాలని లేదు. సినిమా ఎప్పుడెప్పుడు July 23rd ప్రీమియర్ ఎక్కడేస్తారు, ఏ నియరెస్ట్ థియేటర్ ఉంటుందో తెలియదు, కానీ దేనికోసం వెయిట్ చేయకన్నా సినిమాకి మీరు వెళ్ళిపోండి. చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ July 23rd. ఐ నో చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా నేను కథ విన్నప్పుడు మ్యాజిక్ జరుగుతుందని నమ్మాను. షూటింగ్ జరిగే ప్రాసెస్లో మ్యాజిక్ జరుగుతుందని చూశాను. షూటింగ్ అయిపోయిన తర్వాత మ్యాజిక్ జరుగుతుంది. లాస్ట్ షాట్ మా చెన్నై లవ్ స్టోరీలో మేము తీసిన లాస్ట్ షాట్ అదే ఉంటుంది, మ్యాజిక్ స్టార్ట్స్ హియర్ అని చెప్పి. ఇప్పుడు చెప్తున్నాను, July 23rd దగ్గర నుంచి మీరందరూ అరే ఏంట్రా ఇంత బాగుందేంట్రా ఈ సినిమా అని చెప్పి తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా సరే అరే మా తెలుగులో మరో మంచి ప్రేమ కథ వచ్చిందని చెప్పి మీరు చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ July 23rd సినిమాకి వెళ్ళిపోండి, ప్రీమియర్స్ చూసి సినిమా ఎలా ఉందో చెప్పండి. మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా. అండ్ ఈరోజు